జూలై మాసం 19వ తేదీ పునీత జూస్తా మరియు రూఫీనా వేద సాక్షుల పండుగ. పునీత జూస్తా మరియు రూఫీనా గారు స్పెయిన్ దేశంలో భక్తిగల కుటుంబాలకు చెందిన విశ్వాసులు. వీరి కుమారులు వీరు మంచి మట్టిని సేకరించి రకరకాల ఆకారాలతో అందమైన కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవనము కొనసాగించేవారు. వీరు మంచి క్రైస్తవులు కావడంతో ఆ రోజుల్లో ఉన్న మూఢనమ్మకాన్ని తీవ్రంగా ఖండించారు. యేసు ప్రభువే నిజమైన దేవుడని, శక్తి జ్ఞాన సంపన్నుడని, ఆయనే సత్యము మార్గము జీవమంటూ నీచ మనుష్యుల మధ్య నమ్మకం ఉంచడమనేది వృధా వ్యయమని ధైర్యంగా ఎలుగెత్తి చాటారు. వీరి మాటలకు కొందరు రెచ్చిపోయి వారి కుండలను పగలగొట్టి వీరిపై స్థానిక గవర్నర్కు ఫిర్యాదు చేసి పట్టి బంధించి క్రూరంగా హింసించారు. క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెడితే విడుదల చేస్తామని ప్రలోభపెట్టిన వారు మరింత దృఢంగా దేవుని స్తుతిస్తూ తమ దైవ ప్రేమను వెల్లడి చేశారు. కానీ పునీత జూస్తా గారు బలహీనంగా ఉండడం వల్ల చిత్రహింసలకు తాళలేక యేసు నామమే జయము, యేసు రక్తమే జయము అంటూ తుది శ్వాస విడిచారు. పునీత రూఫీనా గారు దైవస్థుతి చేస్తూ ఉండగా నోరు తెరవకుండా ఊపిరాడకుండా పట్టుకుని గొంతు పిసికి అతి దారుణంగా చంపివేయబడ్డారు. వీరిరువురు క్రీస్తు కోసం వేద సాక్షుల మరణం పొందారు. పునీత జూస్తా రూఫీనా గారా మా కొరకు ప్రార్థించండి.